నివాసానికి అందశ్రీ భౌతిక కాయం తరలింపు. పోలీసు లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. అందశ్రీ మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు. అందశ్రీ మరణం విచారకరం. తన పాటలతో అన్ని వర్గాల్ని కదిలించారు. జాతిని జాగృతం చేశారన్న కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. తిరుమల పరకామణి చోరీ కేసులో దర్యాప్తు. టీటీడీ అధికారుల్ని విచారించనున్న సిఐడి. ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను ప్రశ్నించనున్న అధికారులు. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఈసీ. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఆంక్షలు అమలు. వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ. ధర్మగుండంలో పుణ్యస్నానాలు. మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. డ్రగ్స్ తరలింపు కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడకి మధుసూదన రెడ్డి తరలింపు. రోజు రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు. 10 రోజుల్లో మరింత పెరగనున్న చలి తీవ్రత. అల్లూరు జిల్లా పాడేరులో పొగమంచు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. విశాఖ సిఐఐ సదస్సుపైనే ప్రధాన చర్చ. కొత్త జిల్లాలపైన నిర్ణయం. ఏపీకి కేంద్ర బృందం. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటన. రేపు చంద్రబాబుతో సమావేశమయ్యే ఛాన్స్. ఎమ్మెల్యేల అనర్హతపై 14న విచారణ. ఇప్పటికే గడువు కోరిన స్పీకర్ కార్యాలయం. పిటిషన్పై విచారించనున్న సుప్రీంకోర్టు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. బవానాలో అత్యధికంగా 412 పాయింట్లు. ఇండియా గేట్ దగ్గర ప్రజా సంఘాల ఆందోళన. ఢిల్లీ వాయు కాలుష్యంపై రాహుల్ గాంధీ ట్వీట్. పరిశుభ్రమైన గాలి పొందడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. చెన్నూరు పట్టణంలో దొంగల బీభత్సం. ఓ షాపులో 40,000 అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. ఓ క్లాత్ స్టోర్లో చెలరేగిన మంటలు. నర్సంపేటలో ఘటన. షార్ట్ సర్క్యూటే కారణమని నిర్ధారణ. బెంగాల్లో ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం. ఈసీ సీరియస్. 8 మందికి నోటీసులు. బీహార్ మోడల్ని అనుసరించాలని ఆదేశం. బీహార్లో రేపు 2వ దశ పోలింగ్. 122 నియోజకవర్గాల్లో జరగనున్న ఓటింగ్. 20 జిల్లాల్లో ఈసీ ఏర్పాట్లు. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి పెద్ద హీరోల సినిమాలు. టికెట్ల బుకింగ్ పై వెబ్సైట్. తమిళ సినిమా నిర్మాతల మండలి నిర్ణయాలు. దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం. ఒక వైద్యుడి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం. కశ్మీర్కి చెందిన షకీల్గా గుర్తింపు.